అది తెలంగాణలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఆదివాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే నాగోబా జాతర. ఏళ్లుగా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆపై గంగాజలాన్ని తీసుకొచ్చి నాగేంద్రుడికి అభిషేకించే జాతర. ప్రత్యేక పూజలు జరిపే ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకునే కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా బిగ్ టీవీ ప్రత్యేక కథనం. గురుజీ గురుజీ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఏటా పుష్యమాస అమావాస్య రోజున ప్రారంభమవుతుంది ఈ నాగోబా జాతర. అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం చేసే అన్వేషణే నాగోబా జాతర ప్రత్యేకత. తమ జీవితాల్లో వెలుగును నింపాలని ఆ నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతర 5 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో 3వ రోజు నిర్వహించే దర్బార్తో సహా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ సమయంలో పవిత్ర గోదావరి జలాలతో నాగదేవతకు అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం 740లో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడట. ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడట. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారట. అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడట. తమ తలుపులను ఓ సామాన్య మానవుడు తాకాడని తెలుసుకున్న నాగరాజు ఆగ్రహిస్తాడట. ప్రాణభయంతో భయపడ్డ శేషసాయి నాగశాంతి కోసం పురోహితుడిని పరిష్కారం అడుగుతాడట. అప్పుడు ఆ పురోహితుడు 7 బిందెల్లో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించమని ఆదేశించాడట. అంతేకాకుండా 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేయమని చెప్పాడట పురోహితుడు. శేషసాయి భక్తి మెచ్చుకున్న నాగరాజు కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడట. ఈ ప్రాంతంలోనే నాగోబా జాతర నాటి నుంచి నేటి వరకు ఎంతో ఘనంగా జరుగుతూ వస్తోంది. ఈ జాతరకు గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. గుగ్గిళ్ల వంశీయులకు మిశ్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత ముస్లిం వంశీయులు గుగ్గిళ్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెబుతారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై మూత పెట్టే రకరకాల పాత్రలు, నీటి కుండలు కలిపి సుమారు 130 మట్టి కుండలను తయారు చేయిస్తారు. వీటిలోనే గంగాజలం తీసుకొచ్చి వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. గంగాజల సేకరణ కోసం మిశ్రం వంశీయులు ప్రత్యేక యాత్రను ప్రారంభిస్తారు. సుమారు 100 మందికి పైగా మిశ్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరతారు. గంగాజల సేకరణ కోసం 300 కిలోమీటర్ల మేర కాళ్లకు ఎలాంటి చెప్పులు ధరించకుండా తెల్లటి వస్త్రాలు ధరించి ఒకే వరుస క్రమంలో యాత్ర చేస్తారు. ఆయా గ్రామాలు, అడవుల గుండా పయనిస్తారు. మంచిర్యాల జిల్లాలోని హంసల మడుగు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నైవేద్యం వండి గోదావరికి సమర్పిస్తారు. ఇక తాము వెంట తెచ్చిన పాత్రలలో గంగాజల సేకరణ చేస్తారు. అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకుని జాతర ప్రారంభమయ్యే సమయానికి తిరిగి కేస్లాపూర్ చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు గంగాజలంతో ఉన్న కలశాన్ని కడతారు. ఈ
ఈ జాతరకు మిశ్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు వండుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేందుకు వీల్లేదు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక్కడున్న ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకారాలుంటాయి. ఆ దీపకాంతుల్లో 22 పొయ్యిల మీద మిశ్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిశ్రం వంశస్థుల కొత్త కోడళ్లను నాగోబా సన్నిధిలో ఆ నాగేంద్రునికి పరిచయం చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. దీన్నే బేటింగ్ అని పిలుస్తారు. నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైనది దర్బార్ వేడుక. పూర్వకాలంలో ఈ అడవిలోకి వెళ్లేందుకు ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండేవి కావు. అప్పట్లో నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ ప్రాంతానికి వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరం భీం నిజాం నవాబులతో పోరాటం చేసి వీరమరణం పొందాడు. దీంతో ఉలిక్కిపడిన నిజాం పాలకులు గిరిజన ప్రాంత పరిశీలనకై ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండ్ డార్ఫ్ను అక్కడికి పంపారు. ఇక్కడి ప్రజల జీవనశైలి గమనించిన ఆయన నాగోబా జాతరలో దర్బార్ నిర్వహించాలని భావించారట. అలా తొలిగా 1942లో దర్బార్ నిర్వహణ మొదలైంది. ఆ ఆచారం నేటికి కొనసాగుతోంది. ఈ దర్బార్లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు, అధికారులు హాజరవుతారు. వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అందుకే నాగోబా దర్బార్కు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.